కానీ ఏటు ఎవరు అంటే నువ్వా నేనా అనేటువంటి ఫైట్ అయితే చాలా టైట్ ఫైట్ నడుస్తుంది అనేది గత కొంతకాలంగా పార్టీలో ఆ ఇన్నర్ గా నడుస్తున్నటువంటి టాక్. ఈ టాక్ కి ఇప్పుడు ఏటు నాకు అవసరం లేదు, అసలు పార్టీ అవసరం లేదు, పదవి అవసరం లేదు అని విజయసాయి రెడ్డి గారు వెక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోయినట్ట. అది కొందరు బయట ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కానీ లోపల మాత్రం అట్లా లేదు అన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారో మనం డైరెక్ట్ గా మనం చెప్పలేం, మనకు తెలియదు, అది బయటికి రావు. ఊహాగానాలే, చాలా మటుకు ఊహాగానాలే. అంటే సాయిరెడ్డి గారు నాకు పార్టీలో ఇప్పుడు నాకు కొద్ది రోజులు పదవులు వద్దని కూడా చెప్పిండొచ్చు. ఓకే, ఎందుకంటే నాతో నేను డైరెక్ట్ గా నేను పేర్లు చెప్పలేను, కానీ కొందరు నాయకులు, కీలక నాయకులే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటంటే నాకు కొద్ది రోజులు వద్దనుకున్నాను ప్రదీప్, నేను సైలెంట్ గా ఉందాం అనుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాతో. ఓకే, అటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు. అప్పుడు ఏమంటారంటే చూడు వాళ్ళు పదవులు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్ గా ఉండా అంటారు, కానీ అది రివర్స్. సైలెంట్ గా ఉండాలనుకున్నారు కాబట్టి పదవులు ఇవ్వలేదు. ఓకే, సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత మంచి చేసినా ఏం చేసినా అవతల పార్టీ వాళ్ళు బురదలుతూనే ఉంటారు, అవునా కదా? అసలు అది రాజకీయంలో ఒక పార్టీ. ఇప్పుడు మనం కూడా తెలుగుదేశం ఎంత బాగా చేసినా లేకపోతే జనసేన సరి చేయలేదంటాం, లేదా అది ఇంకా సూపర్ గా ప్రజలకు వెళ్తే దాని గురించి మాట్లాడుకుని ఉంటాం. దట్స్ పొలిటికల్ గేమ్. ఇప్పుడు మనం ఏం చేసినా గానీ అవతల వాళ్ళు కోడిగుడ్డు పైన ఈకలు వీకాలని చూస్తుంటారు. నాకు తెలిసి సాయిరెడ్డి గారి ప్రాధాన్యత తగ్గిస్తారు. ఇప్పుడు సరే బీజేపీకి వెళ్తాడని అనుకుందాం, మనసు మార్చుకొని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యత బీజేపీలో సాయిరెడ్డి గారికి వస్తుంది? ఎట్లా వస్తుంది? రాదు కదా. వారు అంటే మళ్ళా అంచెలంచెలుగా ఎదిగిపోయి ప్రూవ్ చేసుకోండి. లేదు సాయిరెడ్డి గారిలో నీలో స్పార్క్ చూసాము, నువ్వు అంత గ్రేట్, నువ్వు తురుము తోపు, నువ్వు రా వస్తానే నిన్ను డైరెక్ట్ గా స్టేట్ అధ్యక్షుడు ఏదోటి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారా? నాకు తెలియదు. కానీ వాళ్ళకి మధ్య నేను బయట నుంచి చూసేవాడిని. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ అక్కడ, ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో లీడర్లు ఉంటారు. ఇప్పుడు పురంధేశ్వరి గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసినప్పుడు అందరూ పెదవి విరిచారు బీజేపీలో, ఈవిడ మన వచ్చి ఆమెకి ఎందుకు ఇచ్చారని. వాళ్ళ దగ్గర గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లోపల, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ గ్రూపులు బయటపడవు, అధికారం లేనప్పుడు అన్ని గ్రూపులు బయటపడతాయి. సో అట్లా నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారికి ఏ పార్టీలోకి వెళ్ళినా ఇక్కడున్న స్థానం వేరే పార్టీలో ఉంటుందని నేను అనుకోను. కానీ నాకు అనిపించేది ఏంటంటే బీజేపీలోకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నాకైతే అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్ గా ఈ అంశం వైఎస్ఆర్సీపీకి అంటే మానసికంగా కొంచెం లేదు, వ్యక్తిగతంగా బాధ కలిగినప్పటికి కూడా పార్టీ పరంగా ఈ అంశాన్ని అసలు ఏ విధంగా తీసుకుంటుంది, లేదు దీంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఏ విధంగా బయటికి రాబోతుంది అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా బాధ అయితే ఉంటుంది అమర్. మళ్ళీ చెప్తున్నాం కదా, 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్ లో. ఒకటి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్, ఒకటి పొలిటికల్ గెయిన్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ సాయిరెడ్డి గారి విషయంలో అందరు బాధపడేది అంటే ఇట్స్ ఎమోషనల్ బాండింగ్. సాయిరెడ్డి గారిని పార్టీ నుంచి వేరుగా చూడలేకపోతున్నారు అభిమానులు, కార్యకర్తలు. దట్స్ అ కైండ్ ఆఫ్ పెయిన్. ఇది పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుందా లేదా అనే కంటే కూడా ఫస్ట్ బాధపడేది ఏంటంటే ఇట్స్ ఎమోషనల్ బాండింగ్ ఉండింది కదా ఇన్ని రోజులు. సాయిరెడ్డి గారు అంటే ఇప్పుడు ఉన్న నలుగురు జీవితాంతం మనతో ఉంటారు, ఒక నలుగురు ఉంటారు అనుకుంటే అందులో సాయిరెడ్డి గారు ఇది జగనన్నతో. అటువంటి సాయిరెడ్డి గారు వెళ్ళారన్న ఎమోషనల్ బాధ ఉంది అందరికి. ఇప్పుడు నాకు కూడా లైక్ ఐ ఫీల్ అప్సెట్, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మనకు రాజకీయంగా ఏదైనా నష్టమా లాభమా అనేంత ఆలోచించేంత టైం కూడా ఇప్పుడు మనకు లేదు. ఇంకా నిన్ననే కదా ఆయన అనౌన్స్ చేసింది. ఎమోషనల్ గా బాధ ఉంది. మనం ఇది ఆలోచించినప్పుడు పొలిటికల్ గా ఏదైనా లాస్ ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటే ఒకటండి, ఎవ్వరు ఉన్నా ఎవరు లేకపోయినా పార్టీ అనేది గ్రాస్ రూట్ లెవెల్స్ లో పటిష్టంగా ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని షేక్ చేయలేరు. షేక్ చేయలేరు. తెలంగాణలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క ఎలక్షన్ లో గెలిచిందే. ఎమ్మెల్యే పోటీ అయితే 2018లో 10 సీట్ల 8 సీట్ల ఎన్నో వచ్చాయి, 14 ఉన్నవాళ్ళు పోయినారు, అందరూ పోయినారు, ఆల్మోస్ట్ అందరూ పోయినారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి. ఏ లోకల్ బాడీ ఎలక్షన్ లో చూసినా ఓటమే, ఏ బై ఎలక్షన్ లో చూసినా ఓటమే, ఎక్కడ చూసినా ఓటమే వాళ్ళకి. ఏ ఒక్క ఎలక్షన్ చేసినారు చెప్పండి 2018 నుంచి 23 మధ్యలో? 10 ఏళ్ళు వనవాసం. వాళ్ళు 10 ఏళ్ళు ఆ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఎవరు అనుకోలేదు. కానీ కాంగ్రెస్ కు బలం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా కాంగ్రెస్ వాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిపించినారు. సో ఎప్పుడైతే సంస్థాగతంగా పార్టీలు బలంగా ఉన్నాయో ఆ పార్టీలు అన్నవి ఎక్కడికి వెళ్ళవండి. మాకు కొండంత అన్న ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన పరిపాలన ఇప్పుడు అమర్ వాస్తవంగా చెప్తాం, తెలుగుదేశం వాళ్ళని అడుగుదాం, లేకపోతే జనసేన వాళ్ళని అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, ప్రజలకు చెడ్డ చేశారంటే మంచి చేశారని అంటారు ఎవరైనా. అది అన్ని చోట్ల వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, గ్రీన్ కో 3 ఏళ్లలో ఇంత ఫాస్ట్ గా జరిగిందంటే గ్రేట్ అబ్బా, అసలు నేను కూడా ఊహించలేదు, 3 ఏళ్లలో ఏమి అడ్డంకులు లేకుండా ఇంత సూపర్ గా చేశారా అని వాళ్ళే అంటున్నారు. సార్